అందరి మాటలు విని కంగారు పడిపోయి బేబీకి 6 మంత్స్ రాగానే మీరైతే అస్సలు సెర్లాక్ అనేది ఇంట్రడ్యూస్ చేయకండి బేబీకి. రోజు రోజుకి ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ రావాలి. ఫస్ట్ 15 డేస్ అయితే ప్లెయిన్ రైస్, జీలకర్ర, శుంఠి అయితే బేబీకి అలవాటు చేయాలని చెప్పాను. సో, నెక్స్ట్ 15 డేస్ అంటే ఒక పప్పు అయితే ఇంట్రడ్యూస్ చేయాలండి. అది కందిపప్పు అయితే బెటర్ అని నా ఒపీనియన్. చాలా కన్‌ఫ్యూజన్ అయిపోయి ఉంటారు. సో, నా బెటర్ ఆప్షన్ వచ్చి కందిపప్పు. కందిపప్పుని అలాగే రైస్‌ని నైట్ నానపెట్టి మార్నింగ్ లేచి కడిగిన తర్వాత బాగా ఎండపెట్టి అది ఆరిన తర్వాత బాగా వేయించి జీలకర్ర, శొంఠి చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ నాలుగిటిని కలిపి మిక్సీ వేసి మొదట ఒక 10 డేస్ వాళ్ళకైతే టెస్ట్ చేయాలి. అది పడిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకొక పప్పు అనేది యాడ్ చేయాలి. బేబీ ప్రతి ఫుడ్‌కి అడ్జస్ట్ అవ్వడానికి మనం కొంచెం టైం ఇవ్వాలి. ఒక రోజులోనే 2 రోజుల్లోనే బేబీకి పడుతుందో లేదో అయితే తెలీదు. సో, అట్‌లీస్ట్ ఒక ఫుడ్‌ని 3 డేస్, 4 డేస్ అనేది ట్రై చేయాలి. సో, ఫస్ట్ 15 డేస్ ఒక టైప్ ఆఫ్ పప్పు వేసిన తర్వాత నెక్స్ట్ 15 డేస్ ఇంకొక టైప్ ఆఫ్ పప్పు అనేది ఇంట్రడ్యూస్ చేయాలండి. ఇంకా పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఇంకా చాలా రకాలు